విఘ్నాలు తొలగాలని వినాయకుడిని పూజిస్తారు. బంగారం కొనాలంటే పెద్ద విఘ్నం అధిక తరుగే. మీ లలిత జ్యువెలరీలో తక్కువ తరుగు. బంగారు నగలు తరుగులో 1% తగ్గింపు. వజ్రాభరణాలు క్యారెట్ కు 5,000 తగ్గింపు. నమస్తే గురుగారు. నమస్కారం గురుగారు, ఈ అక్టోబర్ మాసంలో మకర రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. అక్టోబర్ మాసంలో మకర రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుందని తెలుసుకునే ముందు ఆయా రాశుల్లో ఆ యొక్క గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకోవాలి. ఇక్కడ వృషభంలో గురువు, మీనంలో రాహు, కుంభంలో శని, ధనస్సులో శుక్రుడు, వృశ్చికంలో బుధుడు, కన్యలో కేతు, కర్కాటకంలో కుజుడు, రవి తుల వృశ్చిక రాశుల్లో సంచారం చేస్తాడు. ఇది అక్టోబర్ మాసంలో ఉండే గ్రహస్థితి. వీళ్ళకి మకర రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది? మకర రాశి వాళ్ళకి పంచమ స్థానంలో గురువు ఉండటం వల్ల సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకొని అనేక మార్గాల్లో ఆదాయం సంపాదించడానికి కొంత ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తారు. అంటే ఒక ఎస్టిమేట్ వేసుకుంటారు, ఒక ప్లాన్ వేసుకుంటారు, ఆ ప్లాన్లో ముందుకు వెళ్తుంటారు. అలాంటి ప్లాన్ వేసుకోవటం వల్ల చాలా మంచి ప్రయత్నాలు వాళ్ళు చేసే ప్రతి ప్రయత్నం కూడా సఫలీకృతం అవుతాయి. అంటే విద్యార్థులు చదువు పట్ల శ్రద్ధ చూపిస్తారు, ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుంది, విదేశాలకు వెళ్ళటం, అలానే నూతన వ్యాపార భాగస్వామ్యం బాగా కలిసి రావటం, పెట్టుబడులదారులు ఎక్కువగా రావటం, ఎమినెంట్ స్కాలర్స్తో బాగా పరిచయాలనేవి బాగా పెరుగుతుంటాయి. అంటే గురుబలం అనేది బాగా ఎక్కువగా ఉంటుంది అని అర్థం వీళ్ళకి. దాని తర్వాత మకరం, కుంభం, మీనం అంటే తృతీయ స్థానంలో రాహు యొక్క సంచారం. పిత్రార్జితాలు బాగా కలిసి రావటం, కోర్టు సమస్యల పరిష్కారం కావటం, అన్నదమ్ముల మధ్యలో సఖ్యతగా ఉండటం, నూతన ప్రయత్నాలు, నూతన ప్రయాణాలు, నూతన యొక్క పరిచయాలు, కొనుగోలు, క్రయ విక్రయాలు, భూములు, గృహము కొనుగోలు, ఇలాంటి ప్రయత్నాలు అనేవి అనుకూలిస్తాయి వీళ్ళకి. అంటే ఇక్కడ రాహు బాగున్నాడు, గురువు బాగున్నాడు ఇక్కడ. అంటే ఈ రెండు గ్రహాలు అనేవి వాళ్ళకి పరిపూర్ణంగా బాగున్నాయి. తర్వాత వచ్చేటప్పటికల్లా బుధగ్రహం. మకర రాశి వాళ్ళకి బుధుడు ఏకాదశ స్థానం లాభస్థానంలో ఉన్నాడు. అందరినీ కలుపుకొని వ్యాపారం చేసుకోవచ్చు. అంటే వ్యాపార జ్ఞానం అనేది బాగా పెరుగుతుంది వీళ్ళకి. అంటే అనుభవం బాగా పెరుగుతుంది. ఆ అనుభవంలో పరాభవాలను చవిచూస్తారు. మంచి చెడుల యొక్క మిశ్రమాలు బాగా చూడటం వల్ల అందరినీ కూడా కలుపుగోలుతనంతో ముందుకు వెళ్ళి మంచి మంచి వ్యాపారాలు, మంచి మంచి ప్రాంతాల్లో వాళ్ళు విస్తరణ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల బుధుడి యొక్క బలం వల్ల జ్ఞానం బాగా పెంపొందించుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే వీరికి బుధుడు కూడా బాగున్నాడు. అక్టోబర్ 15వ తారీఖు తర్వాత రవి వృశ్చిక రాశిలో సంచారం చేయటం వల్ల ఉద్యోగ భద్రత, ఉద్యోగంలో ప్రమోషన్లు, డాక్టర్స్ కానీ, న్యాయవాదులకు కానీ, అలానే మెడికల్ ల్యాబొరేటరీస్ చేసే వాళ్ళకు కూడా అనుకూలంగా ఉంటుంది వాళ్ళకి. అంటే వృత్తి ఉద్యోగ రంగాల్లో చాలా అద్భుతమైన రిజల్ట్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఉద్యోగంలో ప్రమోషన్లు, నిరుద్యోగులు కూడా ఉద్యోగ అవకాశాలు. ఇది రవి వల్ల. అంటే రవి బాగున్నాడు, ఇక్కడ బుధుడు బాగున్నాడు, ఈ రాశి వాళ్ళ గురువు బాగున్నాడు. దాని తర్వాత ఇక మిగతా గ్రహాల యొక్క పరిశీలన మనం చేసినట్లయితే ఇక్కడ మకర రాశి వాళ్ళకి కుంభరాశిలో శని యొక్క సంచారం వక్రస్థితిలో ఉండటం వల్ల ఆరోగ్యపరంగా ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి. అంటే ఆరోగ్య ప్రయాణాలు చేయటం, అంటే కుజుడు కొద్దిగా శని బాగలేదు కాబట్టి ప్రయాణాలు చేసేటప్పుడు కానీ, ఏదైనా భూ సంబంధమైన వ్యవహారాల్లో కానీ, అలాంటి వాటిల్లో లావాదేవీలు చేసేటప్పుడు ఎవరిని తొందరపడి నమ్మకూడదు. నమ్మకుండా ఏదైనా సరే ఎవరైనా ఎదురు తిరిగినా, ఎవరైనా మాట అనిపించుకోవటం కానీ, మాట పట్టింపుల వ్యవహారాల్లో కొంత తగ్గాలి. మన ప్రయత్నం అనేది సఫలీకృతం దగ్గరికి వచ్చినట్టు వచ్చి ఆ ప్రయత్నాలు విఫలం కాకూడదు. కాబట్టి భూ సంబంధమైన కానీ, కెమికల్ ల్యాబొరేటరీస్ కానీ, ఏదైనా సరే అలాంటి విషయాలు, యంత్ర పరికరాల్లో కానీ, యంత్ర పరికరాల్లో పనిచేస్తున్న వ్యక్తులు కానీ కొంత ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టాలి. తెలివైన నిర్ణయాలు తెలివైన సమయంలో తెలివిగా తీసుకోవాలి. అది ఇలాంటివి ఆచరించాలి. ఆచరించకపోతే కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి.
వీళ్ళు తప్పకుండా కొన్ని పరిహారాలు చేసుకుని ముందుకు వెళ్ళాలి. ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మంచిది గురుగారు ఈ రాశి వారు? విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోవటం, లలితా సహస్రనామ పారాయణం చేసుకోవాలి. ఏదైనా సరే ద్వాదశ జ్యోతిర్లింగ, శ్రీశైలం కాటి లాంటి క్షేత్రాలు దర్శనం చేయటం వల్ల వీళ్ళకి ఓం నమః శివాయ పంచాక్షరి చేయటం వల్ల వీళ్ళకి మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుందండి. చాలా చక్కగా చెప్పారు గురుగారు, ధన్యవాదాలు. నమస్కారం. విఘ్నాలు తొలగాలని వినాయకుడిని పూజిస్తాం. బంగారం కొనాలంటే పెద్ద విఘ్నం అధిక తరుగే. మీ లలిత జ్యువెలరీలో అది లేదు. మార్కెట్లోనే తక్కువ తరుగు. వినాయకుడి కటాక్షంతో అందరింట్లో బంగారం, వజ్రం, వెండి నిండాలి. బంగారు నగలు తరుగులో 1% తగ్గింపు. వజ్రాభరణాలు క్యారెట్కు 5,000 తగ్గింపు.